అందరికీ హాయ్ అండి. ఇచ్చిన క్వెషన్ ఏంటి? ఇచ్చిన సెంటెన్స్‌కి క్వెషనింగ్ సెంటెన్స్ రాయమని చెప్పాం. ఏంటి ఈ సెంటెన్స్? ఈ పాజిటివ్ సెంటెన్స్ ఏంటి అంటే, రాజు హ్యాడ్ టు డ్రైవ్ ది కార్ ఫాస్ట్. రాజు కారును వేగంగా నడపాల్సి వచ్చింది. ఇది పాజిటివ్ సెంటెన్స్. మనకు కావాల్సిందేంటి? పా క్వెషనింగ్ సెంటెన్స్ రావాలి. అంటే పాజిటివ్ క్వెషనింగ్ సెంటెన్స్. సో, తెలుగులో తీసుకుంటే ఎలా వస్తుంది? రాజు కారును వేగంగా నడపాల్సి వచ్చిందా? నడపాల్సి వచ్చిందా? ఇదేంటిది? ఇది క్వెషనింగ్ సెంటెన్స్ అనమాట. పాజిటివ్ క్వెషనింగ్ సెంటెన్స్ ఇది. సో, ఇప్పుడు ఇంగ్లీష్‌లో ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఈ హ్యాడ్ టు కాస్త ఎలా మారిపోతుంది? హ్యాడ్ టు కాస్త హ్యాడ్ టు ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ హ్యావ్ టు కింద మారిపోతుంది. డిడ్ ప్లస్ హ్యావ్ టు కింద. ఇది పాజిటివ్‌లో అయితే. కానీ పాజిటివ్‌లో మారిపోయినప్పటికి పాజిటివ్‌లో మనం వాడం. మిగతా సెంటెన్స్‌కి అంటే నెగెటివ్ సెంటెన్స్‌కి, పాజిటివ్ క్వెషనింగ్‌కి, నెగెటివ్ క్వెషనింగ్‌కి, డబుల్ ఇంట్రాగేటివ్‌కి, నెగెటివ్ డబుల్ ఇంట్రాగేటివ్‌కి అది ఇటు వాడతాం అనమాట. సో, ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఏంటో నేను ఆల్రెడీ చెప్పాను. దానికి లింక్ కూడా ఇస్తాను. మీరు వాచ్ చేయండి. సో, ఇప్పుడు హ్యాడ్ టు కాస్త ఏమైంది? డిడ్ ప్లస్ హ్యావ్ టు అయింది. మనకి క్వెషన్ రావాలి. సో, క్వెషన్ రావాలంటే ఈ డిడ్ కాస్త సబ్జెక్ట్ ముందుకి వెళ్ళిపోవాలన్నమాట. సో, సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? రాజు. సో, రాజు ముందుకి ఈ డిడ్ ప్లస్ వెళ్ళిపోతే క్వెషన్ అయిపోద్ది. సో, అప్పుడు సెంటెన్స్ ఎలా ఫార్మ్ అవుతుంది? అంటే డిడ్ రాజు హ్యావ్ టు రాజు హ్యావ్ టు డ్రైవ్ ది కార్ ఫాస్ట్? డ్రైవ్ ది కార్ ఫాస్ట్? రాజు కారును వేగంగా నడపాల్సి వచ్చిందా? అనేది ఈ సెంటెన్స్ అవుతుందన్నమాట. ఓకేనా?